ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. సార్ అదే కాకుండా ఇంకేమున్నాయండి మంచి జడ్జిమెంట్ ఇచ్చింది? ఎక్కువగా మీరు ఇచ్చే జడ్జిమెంట్లో మానవ హక్కుల ఉల్లంఘన సంబంధించింది, మానవ హక్కులు కాపాడడం సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి నేను సెషన్ జడ్జిగా ఉన్నప్పుడే ఆయన చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్గా చేశారన్నాడు. దాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్లో నిర్బంధంలో ఉంచినట్లు లేదా అక్రమంగా ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో కూడా పోలీస్ కస్టడీలో ఒక యువకుని ఉంచితే ఆ అబ్బాయిని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి నేను నెల్లూరు అడిషనల్ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడే తీర్పు చెప్పాను. ఒక అమ్మాయి ఏదో ప్రేమించుకుంటే అమ్మాయి వాళ్ళు బాగా రిచ్ పీపుల్ అన్నట్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, వాళ్ళకు ఎరాక్ బిజినెస్ అదంతా ఉందని దానిలో. ఈ అబ్బాయి వాళ్ళేమో మిడిల్ క్లాస్, రూరల్ మిడిల్ క్లాస్ వాళ్ళట్లు. సో ఈ అబ్బాయిని పట్టుకెళ్ళి అక్కడ అబ్బాయిని వాళ్ళు లారీలో వాళ్ళ ఇన్నోవా వెహికల్స్లో వేసుకొని వెళ్ళి అమ్మాయిని బాగా కొట్టి అబ్బాయిని కూడా బాగా కొట్టేసి అక్కడ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్లో పెట్టారు, నిర్బంధించారు. ఆ అమ్మాయి తండ్రి ఎవరో వస్తే అబ్బాయి తండ్రి వస్తే వాళ్ళ మీద సర్చ్ వారెంట్ ఇచ్చేసి ఆ అమ్మాయిని మన నెల్లూరుకు వచ్చేటట్లు ఆర్డర్స్ ఇచ్చేసినాం అన్న. లాస్ట్కు ఆ అమ్మాయితో కూడా మాట్లాడితే ఇట్లా మా ఫాదర్స్ నన్ను కూడా నిర్బంధించారు అని చెప్తే ఆమెను రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే విధంగా ఆర్డర్స్ ఇచ్చి నెల్లూరు పోలీసు వాళ్ళు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి కూడా ఆర్డర్స్ ఇచ్చామన్నట్టు. ఓకే సార్, హైకోర్టులో కొన్ని ఎబియస్ కార్పొరేషన్ పడుతుంటాయండి. అవును, వాడిని ఆ వ్యక్తి నేరం చేస్తాడు, తప్పించుకు తిరుగుతుంటాడు, కానీ పోలీసులు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత రికవరీ కోసమో లేదా ఇంకొక విషయంలోనూ టైం పడుతుంది. ఈలోగా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు, బంధువులు మీకు ఒక పిటిషన్ వేస్తారు. ఎంక్వైరీ కాలేదు కాబట్టి ఎబియస్ కార్పొరేషన్లో 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలని మీరు ఆర్డర్స్ ఇవ్వడంతో మాకు కేసు కంప్లీట్ కాకముందే మేము ప్రొడ్యూస్ చేయాలంటే పోలీసుల వాదన, దాన్ని మీరు ఏమంటారు? అది కరెక్ట్ కాదండి, పోలీసుల స్టాండ్ కరెక్ట్ కాదు. ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అందరూ మామూలుగా సరైనటువంటి పద్ధతిలో మనకు విచారణ చేస్తే మనం అన్ని ఫ్యాక్ట్స్ కనుక ఆయనకు చూపిస్తే ఆయన నేరం అంగీకరిస్తాడు. కానీ వేరే అమెరికా కానీ ఇతర దేశాలకు కానీ మన దేశానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీరి నేరస్తుల నుంచి సమాచారం రాబట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతర దేశాలు అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను 9:30కి ఎక్కడున్నాను ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు, 10:30కి ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. నేను మా ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చానని సీసీటీవీలు చూపిస్తున్నట్లు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లో వస్తున్నాను అనుకోండి, ఇక్కడ సీసీటీవీలలో నా వెహికల్ ఎక్కడ పడిందని చూస్తారంట. మీ మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడైనా సీసీటీవీలు ఉంటే అవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ అన్నీ గ్యాదర్ చేస్తాడు. అవన్నిటితో అతను అడుగుతారు, ఇవాళ 9:30కి మీరు ఇట్లా హస్తినాపురంలో మీ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తారంట. 9:30కి మీరు అక్కడ ఉన్నారు కదా అని చెప్తాను. నేను ఒప్పుకో తప్పదు. ఫలానా 10:30కి సికింద్రాబాద్లో ఉన్నారు కదా మీరు, లేక ఫలానా హోటల్లో టిఫిన్ చేశారు కదా, అన్నీ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి, అవి చూపించిన తర్వాత నేను కాదనలేను కదా. ఇట్లా చేస్తారు ఇతర దేశాల ఇన్వెస్టిగేషన్. దాంతో నేరస్తుడు నేరం అంగీకరించవలసి వస్తుంది అన్నట్లు. కానీ భారతదేశంలో మన వాళ్ళు పాత పద్ధతిలో పోతున్నట్లు. వీళ్ళెవరు కూడా ఇన్వెస్టిగేషన్లో కావాల్సిన మెటీరియల్ గ్యాదర్ చేయరు. అదే ఫింగర్ ప్రింట్స్ తీసుకొని, ఫుట్ ప్రింట్స్ తీసుకొని, రకరకాలైనటువంటి ఒక కెమికల్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కనుక దగ్గర పెట్టుకుంటే నేరస్తుడు ఏం చేయలేడు అన్నట్లు. ఇక్కడ జరిగేది ఏంటి, అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏమి చేయలేదు కాబట్టి అడుగుతూ ఉంటారు. అతను మామూలుగా వ్యక్తి నిజంగా కనుక చేసిన వ్యక్తి అయితే అంగీకరిస్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. దాని లోపల చెప్పలేదనుకోండి, దానిలో చెప్పకపోతే వాళ్ళ దగ్గర వేరే పద్ధతులు లేవా? చట్టరీత్యా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏం పద్ధతులు అంటే ఆ వ్యక్తిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవాలి. మేజిస్ట్రేట్కు ఆధారాలను చూపించాలా, ఇతడు నేరం చేశాడని చెప్పడానికి ఏమున్నది మెటీరియల్ ఒకటి చూపించాలి. రెండో ఇన్ఫర్మేషన్ ఏం చెప్పెట్టాలంటే ఇతని దగ్గర నుంచి ఇంకా ఏం సమాచారం రావాలి, ఏ వస్తువులు రికవరీ కావాలి, ఇతని దగ్గర నుంచి సేకరించాల్సిన సమాచారం ఏముంది,
ఇతని దగ్గర నుంచి సేకరించాల్సినటువంటి వస్తువులు ఏమున్నాయి అనే విషయంలో పోలీసులో క్లారిటీ ఉండాలంట. క్లారిటీగా మేజిస్ట్రేట్ గారికి చెప్పారనుకోండి, మాకు 7 days కస్టడీ ఇమ్మని అడగచ్చు వాళ్ళు. 7 days ఇవ్వకపోయినా 4 days 3 days మేజిస్ట్రేట్ గారు తప్పనిసరి ఇస్తారు. ఆ 3 daysలో నువ్వు వాళ్ళని అడిగితే చెప్తాడు. అంటే మీరు చెప్తున్న పాయింట్లో కొత్తగా వచ్చిన నేరస్తు చేసేవాడు చెప్తాడు, కానీ హ్యాబిచువల్ అఫెండర్ వాడు చెప్పడు కదండి. కొత్త నేరస్తుడైనా పాత నేరస్తుడైనా ఏ నేరస్తుడైనా ఇంకా పాత నేరస్తుడే తొందరగా చెప్తాడు. ఎందుకంటే వాడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఎంత తొందరగా బయటపడాలో వాడికి తెలుసు కాబట్టి. పాత నేరస్తుడికి వీళ్ళు బిర్యానీ బీర్ ఇచ్చేస్తే వాడే చెప్పేస్తాడు, 4 పెగ్గులు దాగి ఇచ్చేస్తే వాడే చెప్తాడు. ఇబ్బంది ఏమి లేదు. ఇంకా కొత్త నేరస్తుడే కొంచెం భయపడుతూ అటు ఇటు ఉంటాడు. అష్యూరెన్స్, ప్రాపర్ అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళే చెప్తారు. ఓకే సార్, మీ సర్వీస్లో ఒక రిమైండ్ వచ్చింది అనుకోండి, రిమైండ్ చూసిన తర్వాత రిజెక్ట్ చేసే కేసులు ఉన్నాయా? మాకు అటువంటి పరిస్థితులు మాకెప్పుడు రాలేదు. ఓకే. రిమాండ్ చూసి ఏమాత్రం అక్కడ కేసు చేశాడు, నేరం చేశాడు అనేటువంటి ఒక ప్రయోగ కేసు ఉంటే రిమాండ్ పంపించేవాళ్ళు. అచ్చా సార్, మీ సర్వీస్లో హైకోర్టులో మీకు బాగా గుర్తుండిపోయిన మంచి కేసు ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయండి. ఇప్పుడు చంద్రకుమార్ గారు కేసు అనగానే, జడ్జిమెంట్ అనగానే అదొక రోల్ మోడల్గా కనిపిస్తుంటుంది. పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే ఒక ట్రైన్లో ఒక 15 ఏళ్ళ అబ్బాయి టీ అమ్ముతూ ఆ మధ్యలో నుంచి పడిపోయి చనిపోయాడు. అయ్యో, ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి. అంటే భోగి మధ్య, 2 బోగీల మధ్య, 2 బోగీల మధ్య నుంచి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఈ బోగి నుంచి ఆ బోగి నుంచి పక్క నుంచి వెళ్ళేటప్పుడు, మొత్తం మధ్య నుంచి వెళ్ళేటప్పుడే స్లిప్ అయిపోయి పడిపోయాడు. మీదికి వెళ్ళి చక్రాలు పోయినాయి, పీసెస్ అయిపోయి ఆయన చనిపోవడం జరిగిందట. తల్లి రైల్వే వాళ్ళ మీద కేసు వేసింది, మాకు కాంపెన్సేషన్ కావాలి, ఒకే అబ్బాయి చనిపోయాడు, 15 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు, మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి ఆమె అడిగిందట. అన్ని కోర్టులు, రైల్వే ట్రిబ్యునల్తో సహా మిగతా కోర్టులన్నీ కూడా ఏమని చెప్పాయంటే, అతడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ ప్యాసింజర్ అంటే పాస్ ఉండాలా, అయితే టికెట్ ఉండాలా. ఆ అబ్బాయి దగ్గర టికెట్ లేదు, అబ్బాయి దగ్గర పాస్ కూడా లేదు కాబట్టి ఈజ్ నాట్ వ్యాలిడ్ ప్యాసింజర్. వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ బాధ్యత లేదు, కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే అంత రికార్డ్స్ అన్నీ చదువుతాను జనరల్గా. నేను చదువుతున్నా మొత్తం రికార్డ్ అన్న. చదివిన తర్వాత తీర్పు చెప్పాను. నేనేమని తీర్పు చెప్పానంటే, ప్రమాదం జరిగిన తర్వాత శవ పంచనామా జరిగింది. శవ పంచనామాలో ఉన్న కొలతల మేరకు ఈ చనిపోయిన వ్యక్తి యొక్క చొక్కా 50 మీటర్ల దూరంలో పడింది, ప్యాంట్ పీస్ 20 మీటర్ల దూరంలో పడింది, ఆ తెగిపోయినటువంటి చేతు 5-6 అడుగుల దూరంలో పడిపోయింది. ఒక ప్యాంట్ పీసు ఒక 20 మీటర్ల దూరంలో పడిందంటే, ఒక 5-10 మీటర్ల దూరంలో పడింది అంటే, చొక్కా ఒక 50 మీటర్ల దూరంలో పడింది అని అంటే, ఆ చొక్కా జేబులో ఉన్న కాగితం ముక్క ఎంత దూరంలో పడి ఉండొచ్చు. ఆ అబ్బాయి కనుక టికెట్ కొనుక్కున్నాడు, లేకపోతే ఎంత ఉంది టికెట్, ఎంత ఉంటుంది. ఎంత పెద్ద ప్రమాదంలో తీవ్రమైన గాలి, ఆ రైలు స్పీడ్కు అక్కడ ఉండేటువంటి అన్నీ కూడా చెల్లాచెదరగా పడిపోయిన సందర్భంగా ఆ ట్రైన్ టికెట్ ఎంత దూరంలో పడి ఉండొచ్చు. లేదా ఆ పాస్ కాగితం ఉంటుంది, ఇంత చిన్న ముక్క ఉంటుంది పాస్, ఆ పాస్ ఎంత దూరం పడి ఉండొచ్చు. ఎవరు వెతకాల, స్పాట్కి ఎవరు వెళ్ళారు అక్కడ? ఫస్ట్ రైల్వే పోలీసు వెళ్ళింది. వెతకాల్సిన బాధ్యత ఎవరిది? రైల్వే పోలీసులు. మేము పాస్ వెతికామని వాళ్ళు రాశారా? రాయలేదు. అక్కడ పాస్ దొరకలేదని రాశారా? రాయలేదు వాళ్ళు అక్కడ. టికెట్ మేము వెతికాము దొరకలేదని రాశారా? రాయలేదు వాళ్ళు అక్కడ. అక్కడ ఒక లిస్ట్ ఏర్పాటు చేస్తారు వరంగల్ స్టేషన్లో, టీ వెండర్స్ది. హైదరాబాద్లో ఒక లిస్ట్ ఉంటుంది సికింద్రాబాద్ స్టేషన్లో, టీ వెండర్స్ది, లైసెన్స్ టీ వెండర్స్ది. ఆ లిస్టు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు ఆ లిస్టు? ఎందుకు చేయలేదు ప్రొడ్యూస్? అబ్బాయికి లైసెన్స్ ఉండిండొచ్చు, లైసెన్స్ తీసుకుని ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఆ జేబులో నుంచి కాగితం ఎక్కడ ఎగిరిపోయి ఉండవచ్చు, లేదా టికెట్ ఎక్కడ ఎగిరిపోయి ఉండొచ్చు. ఆ తల్లికి ఏం బాధ్యత ఉంటుంది? ఎలా వెతుకుతుంది? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఆ పూర్ తల్లి? ఒక
60-70 ఏళ్ళ ముసలామె, ఎవరూ లేని అనాథ ఒక ఆమె, భర్త లేనటువంటి స్త్రీ, ఒక కొడుకు చచ్చిపోతే తను మరుసటి రోజు అక్కడికి వెళ్ళిండొచ్చు ఆమె ఎక్కడికి వెళ్ళి వెతికి ఆ టికెట్ తీసుకొస్తుంది తను. సో బాధ్యత రైల్వేది కాబట్టి రైల్వే గారు డబ్బులు ఇవ్వాల్సింది అని తీర్పు చెప్పారు. ఇచ్చారండి అది అది సార్, అందుకే జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. అలాంటి చాలా కేసులు ఉన్నాయి. చూడండి, మీరు ఆ మానవతా దృక్పథం చూశారు కాబట్టి ఆమె న్యాయం జరిగింది. లేదు మీరు ఆ చట్ట ప్రకారం జిఆర్పీలు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం వెళ్తే అబ్బాయికి ఏం రాదు. ఇంకో కేసులో ఒక ఆర్టీసీ పోలీస్ డ్రైవర్ అండి, పోలీస్ వ్యాన్ డ్రైవర్, నక్సలైట్స్ ఎక్స్ట్రీమిస్టులు ల్యాండ్ మైన్ పెడితే ఆ శ్రీకాకుళం అడవుల్లోనో ఎక్కడోనో ఆ మైన్ పేలిపోయి ఆ డ్రైవరు చనిపోయి ఇంకా కొంతమంది చనిపోయారు. కాంపెన్సేషన్ కావాలని ఆ డ్రైవర్ భార్య పిల్లలు కేసు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు, ఆయన నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. డ్రైవ్ ఇంకెవడో డ్రైవ్ చేస్తే ఆది నెగ్లిజెన్స్ ఉంటే ఇవ్వాలి, కానీ ఆయన ఓన్గా డ్రైవ్ చేస్తున్నాడు వెహికల్ అందులో, కాబట్టి మా బాధ్యత ఏమున్నది. అచ్చా, ఆ కేసు సీతంపేటలో జరిగింది. అక్కడ మా బాధ్యత ఏముంది అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ స్టాండ్ తీసుకుందాను. అక్కడ ఒక పేరాలో నేనేం చెప్పానంటే అది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అని పై అధికారులకు తెలియదా, అక్కడ నక్సలైట్స్ ల్యాండ్ మైన్స్ పేలుస్తారనే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా, డీజీపీ గారో ఎస్పీ గారు ఆ రూట్లో వెళ్తూ ఉంటే మొట్టమొదలు మనుషుల్ని పంపించి ఆ మొత్తం రోడ్ అంతా చెకప్ చెయ్యరా, రోడ్ ఓపెనింగ్ పార్టీ ఉంటుంది, అవన్నీ కూడా రోడ్ ఓపెనింగ్ పార్టీ అనేటటువంటిది వాళ్ళని చెకప్ చేయరా, ఎక్కడెక్కడ లైన్ మెన్స్ ఉన్నాయో అంటే ఎస్పీ గారిది ఒక ప్రాణము, డీజీపీది ఒక ప్రాణము, మామూలు కానిస్టేబుల్స్ వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళది వేరే ప్రాణమా. మరి ఇంతమంది కానిస్టేబుల్స్ని వ్యాన్లో తీసుకెళ్తున్నామంటే మొదలు అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయో లేవో చెకప్ చేయాల్సిన బాధ్యత లేదా, అక్కడ చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళది లేదా, చూడలేని నెగ్లిజెన్స్ ఎవరిది, అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేయనేటువంటి నెగ్లిజెన్స్ పోలీసు ఉన్నతాధికారులది. కాబట్టి అందులోపల డ్రైవర్ బాధ్యత ఏమీ లేదు. డ్రైవర్ డిశ్చార్జింగ్ ఇది డ్యూటీ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది సుపీరియర్స్. ఆ రూట్ రిస్క్ రూట్ అయినా కూడా ఆయన వ్యాన్ తీసుకొని వెళ్తున్నాడు, ఆయనకేం తెలుసు అక్కడ ల్యాండ్ మైన్ ఉందని చెప్పేసి. ఆయన బాధ్యత ఎట్లా అవుతుంది, ఆయన బాధ్యత కాదు. కాబట్టి ఆయన కుటుంబానికి మొత్తం డబ్బులు కట్టాల్సిందే అని అలా చాలా ఉండేలండి తీర్పులు ఇలాంటివి అని చెప్పాలంటే. సార్, ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఫీలింగ్ ఎలా ఉంటుందండి? బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. 99% 100% నేను చెప్పినటువంటి తీర్పుల్లో భగవంతుని దయ లేదనంటే 99 కేసుల్లో మేము తీర్పు చెప్పిన తర్వాత హ్యాపీగా ఉన్నాం. కానీ తీర్పు ఇలా ఎందుకు చెప్పాము అని బాధపడ్డటువంటిది 999.99 కూడా లేకుండా ఉండొచ్చు. సార్, మీ దగ్గరకు వచ్చిన 1% కూడా లేకుండా ఉండొచ్చు. మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మీకు క్లియర్ కట్ కనిపిస్తుంటుంది. ఇందులో ఒక 376 ఎగ్జాంపుల్ చెప్తాను. రేప్ కేసో లేదా ఇంకో కేసులోనో మీకు అక్కడ పేపర్ మీద కనిపిస్తుంటుంది ఖచ్చితంగా అన్యాయం జరిగింది, న్యాయం చేయొచ్చు. కానీ సడన్గా కంప్లైంట్ కానీ లేదంటే ఐ విట్నెస్ కానీ అష్టాలు అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంటుంది? కోపం వస్తుంది. కోపం వస్తుంది. మీరు మంటలకు ప్రిపేర్ అయి ఉంటారు, ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలరా అని. హైదరాబాద్ సిటీలోనే నేను సీఎంగా ఉన్నప్పుడు 22 ఏళ్ళ అబ్బాయిని నడి రోడ్డు మీద మర్డర్ చేశారు. ముస్లిం అబ్బాయి, తల్లి చూసింది, కొడుకు చూశాడు, అన్న చూశాడు, అందరు సాక్షులు. అన్న కోర్టుకు వచ్చి చెప్తాడు, ఈ నేరస్తులు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు, వీళ్ళని నేను చూడలేదంటాడు. చెల్లెలు కోర్టుకు వచ్చి చెప్తుంది, ఈ నేరస్తులు ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదని చెప్తాడు. తల్లి కోర్టుకు వచ్చి చెప్తుంది, నేను చూడలేదు నా కొడుకుని చంపేటప్పుడు అని చెప్పేసి. చాలా కోపం వచ్చింది నాకు. దాని చేసి ఏమ్మా నీ కన్న కొడుకును నీ ముందు చంపేస్తే నువ్వు ఇట్లా చెప్తున్నావే కదా. ఆమె కూడా ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పింది. సార్, చనిపోయిన కొడుకు ప్రాణాల గురించి ఆలోచించాలా, ఇప్పుడు బతికున్న కొడుకు బిడ్డ వీళ్ళ ప్రాణాల గురించి ఆలోచించాలి. మాకే రక్షణ ఉంది,
ఎన్నోసార్లు చెప్పాం పోలీసు వాళ్ళకు మాకు రక్షణ కల్పించమని. వాళ్ళు రక్షణ కల్పిస్తే మరో విధంగా చెప్పేదాన్ని. మాకు ఏ రక్షణ లేదు కాబట్టి తప్పదు అని చెప్తాను. మీరేం డెసిషన్ తీసుకున్నారండి? అప్పుడు ఏం చేయగలని చెప్పండి. డైరెక్షన్స్ ఇస్తాం పోలీస్కు, ఎన్నో కేసుల్లో ఎన్నో డైరెక్షన్స్ ఇస్తాం. అందులో కోర్ట్ కెన్ గివ్ ఓన్లీ డైరెక్షన్స్, ఆర్డర్స్. అగైన్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్, ఒక 376లో 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్తుంది ఆవిడ, ఎస్ పలానా వ్యక్తి నాకు రేప్ చేశాడు. కానీ ట్రయల్ అయిపోయిన తర్వాత ట్రయల్ టైంలోనో లేదు తప్పు చెప్పానన్నప్పుడు ఆమెను కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు అచ్చా తప్పుడు సాక్ష్యం కింద. మిగతా అన్ని సాక్ష్యాధారాలు కనుక అతడు నేరం చేసినాడు అని చెప్పడానికి అనుకూలంగా కనుక ఉంటే వాటిని మిగతా వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు. అచ్చా, కంప్లైంట్ది హాస్టల్ అయినా కంప్లైంట్ హాస్టల్ అయినటువంటి సందర్భంలో కూడా మిగతా సాక్ష్యాలు కనుక అన్నీ ఉంటే ఆ సాక్ష్యాలని బట్టి శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. నేరస్తుడు ఇప్పుడు ఒక హత్య జరిగిందనుకోండి, నేరస్తుడు నేరస్థలానికి దగ్గర చూసినటువంటి వాళ్ళు, నేరస్థలం దగ్గరికి ఆయుధాలు తీసుకుని పోయేటప్పుడు చూసిన వాళ్ళు, నేరస్థలం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూసినటువంటి వాళ్ళు, అందులో రక్త మరకలు లేదా మరొక ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి సాక్ష్యం కనుక మొత్తం ఉన్నట్లయితే అక్కడ చూసిన సాక్షి హాస్టల్ అయిన తర్వాత కూడా అతన్ని శిక్ష వేసే అవకాశాలు ఉంటాయి, వేయచ్చు. ఓకే సార్, మీ సర్వీస్లో మీకు బాగా చికాకు పెట్టి కానీ లేదంటే మంచి స్మూత్గా ఉన్న అడ్వకేట్స్ ఎవరండి? అంటే ఎక్కువ విసిగిస్తారు కొంతమంది చెప్పి అదే డిస్కషన్లు అట్లా అలాంటి కొంతమంది ఇష్యూని ప్రొలాంగ్ చేయడానికి ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా, ఒకే ఇష్యూని అలా చెప్తుంటారు. అట్లాంటి ఎప్పుడో ఏం 99% ఎక్కడ ఏం జరగలేదు దాని లోపల. మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాళ్ళని ఆర్గనైజ్ రిపీట్ చేయనియండి దానిలో అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దామనేటువంటి ఉద్దేశంతో మేము చూసేవాళ్ళం. కానీ ఓ 5 నిమిషాలు ఎక్కువ చెప్పినా కూడా చెప్పనియండి మనదేముంది అనేటటువంటి విధంగా లైట్గా తీసుకునే వాళ్ళం. కానీ ఎప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పడ్డటువంటి ఒక సమస్య లేవాలి. అయితే ఒకానొక సందర్భంగా ఏతుందో ఒక అడ్వకేట్ నేను ఏంటంటే అమౌంట్స్ రిలీజ్ చేసేటప్పుడు కొంచెం లిబరల్గా రిలీజ్ చేస్తామన్నట్లు. మోటార్ యాక్సిడెంట్ కేసెస్లలో విక్టిమ్స్ ఫ్యామిలీస్కి భార్య పిల్లలకి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వమని కోర్టు డైరెక్షన్స్ ఉండి అప్పుడు 10 లక్షలు వస్తే 9 లక్షల కోర్టులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేసేది. వాళ్ళకి ఏదో నామినల్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మిగతా డబ్బులు కావాలని వాళ్ళు అప్లికేషన్లు వేసుకునేవాళ్ళు, మ్యారేజ్ కోసమనో ఇల్లు కట్టుకోవడానికో అప్పులు తీర్చుకోవడానికో దేనికో అని చెప్పేసి. అవి కూడా ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను అవి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేసేవాడిని వీలైనంతవరకు ఎక్కువ శాతం. ఓ సందర్భం ఒక లాయరు అందరూ ఆ ఫలానా చనిపోయినటువంటి వాడు అడ్వకేట్ కాబట్టి మీరు పక్షపాతంతో రిలీజింగ్ ఆర్డర్ ఇస్తున్నాడు అని అన్నాడు. దానిలో ఓన్ని దుంపదేగా అసలు వాడేవాడు చనిపోయినాడు, అది ఆ పేరు చూడలేదు, నేను ఊరు చూడలేదు, వాడేదో విశాఖపట్నం ఇక్కడ ఏరియాను. ఆ అడ్వకేట్ ఇప్పుడు నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు. రిలీజ్ ఆర్డర్ ఇస్తూ ఉంటాం జనరల్గా. నేనేదో దురుద్దేశంతో ఇచ్చిన అని చెప్పి చెప్తా ఉంటే నా త్రోట్ లైఫ్లో ఏ ఒక్క కేసులో నేను దురుద్దేశంతో ఇచ్చింది ఒక్కడని చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. అందులో ఆ రోజు కొద్ది కోపానికి వచ్చాను. ఒక్క కేసులో అయినా నేను ఎక్కడైనా కానీ పక్షపాతంతో కానీ లేదా మరో ఉద్దేశంతో కానీ ఎక్కడైనా నేను ఆర్డర్ చెప్పినట్టు ఏమన్నా ఒక్క అడ్వకేటు చిత్తూరు కానీ నెల్లూరు కానీ తిరుపతి కానీ ఎక్కడైనా కానీ చెప్తాడా నువ్వు అందులో సిడిసిగుట్లో కానీ ఏం మాట్లాడుతున్నావా విధవ అనలేదు కానీ దానిలో మనసులో అనుకునే అందులో అలా కోపం వచ్చిందన్నట్టు ఒక్కరోజు. దానిలో సాధారణంగా జనరల్గా అడ్వకేట్స్ ఏదో చేస్తూ ఉంటారు, ట్రిక్స్ చేస్తూ ఉంటారు, కానీ దానికి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఒక కేసులో నెల్లూరులో ఒక 70 ఏళ్ళ సీనియర్ అడ్వకేట్ ఒక అదర్ సైడ్ లేరు, ఏదో చిన్న అప్పీల్ అది రివిజన్ అప్పీలో వచ్చేసి ఆర్గ్యుమెంట్ చెప్పేసి సార్ సో హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మీరు తీర్పు మాకు చెప్పాలన్నాడు. నాయన ఏంటంటే బాగా స్పీడ్గా వర్క్ చేసేవాడు అన్నారు. మిగతా జడ్జిల మాదిరిగా కాదు, స్పీడ్ అంటే చాలా స్పీడ్. నేను అంటే అసలు అక్కడ ఆయన చెప్పంగానే వెంటనే తీసేసుకొని స్టెనోగ్రాఫర్ని పిలిచి అక్కడే ఉంటాడు మాకు ఆర్డర్ చెప్తా ఉన్నాను.
కానీ ఆర్డర్ చెప్పొస్తలేదు, నోరు ఎండుకపోతున్నది నాకు, నోట్లో మాట రావడం లేదు నాకు. అందులో 2 మినిట్స్ చేశాను. ఇట్లా ఎందుకు అవుతుంది నాకు? ఇంత మంచి ఫిజికల్గా ఫిట్ ఉన్న వ్యక్తిని అనవసరంగా ఒక ఆర్డర్ కూడా చెప్పలేకపోతున్నా నేను, డౌట్ వచ్చింది నాకు. వచ్చేసి సరే రేపు చెప్తా అని చెప్పేసి ఫర్ ఆర్డర్స్ అని టుమారో అని చెప్పేసి రాసేసి ఇంటికి తీసుకెళ్ళాను. రెండో రోజు ఒక సుప్రీంకోర్టు జర్నల్ వచ్చేసి చూస్తే, అక్కడ ఓపెన్ చేసి చూస్తే, అందులో సడన్గా ఏదో టేబుల్ మీద ఉండి ఓపెన్ చేసి చూస్తే ఈ ముస్లాయన్ ఇచ్చిన జడ్జిమెంట్, సీనియర్ అడ్వకేట్ జడ్జిమెంట్, అది ఎప్పుడు ఓవర్ రూల్ అయిపోయింది. అంటే నన్ను మిస్గైడ్ చేస్తుండు, రాంగ్ గైడ్ చేస్తున్నట్లు. మిరాక్యులస్గా నేను ఆ రోజు ఆర్డర్ చెప్పకుండా మనం సేవ్ అయిపోయాం. ఆయన వాయించారు సార్? ఏం వాయిస్తానులే, 70 ముసలాయన పట్టుకుంది. ఏదో చెప్పాను మరుసటి రోజు, పెద్ద మనిషి నువ్వు ఇంత పెద్ద మనిషి ఉండి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నాం. ఏమంటాను చెప్పండి.